సేవ కోసం శ్రీవారి భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఉదయం మోహిని అవతారాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు గ్యాలరీలోనే ఉండిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా భక్తులు అక్కడి నుంచి కదలకుండా రాత్రి జరిగే గరుడ వాహన సేవ కోసం వేచి చూస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గ్యాలరీలోనే అన్నప్రసాదం, మంచినీరు అందిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా ఈ ఉదయం నుంచి కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. తిరుమలలో ఉన్నటువంటి నార్త్ మాడా స్ట్రీట్, ఇక్కడ భక్తులు ఉదయం 5 గంటల నుంచి కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం జరిగినటువంటి మోహిని అవతార సేవను దర్శించుకున్నారు. అటు తర్వాత కూడా గ్యాలరీలోంచి భక్తులు ఎవరు కూడా కదలనటువంటి పరిస్థితి. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా స్వయంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి వారు తెచ్చుకున్నటువంటి గొడుగులు కావచ్చు, అదేవిధంగా వారు తెచ్చుకున్నటువంటి దుస్తులను టెంటులుగా మార్చేసుకున్నటువంటి పరిస్థితి. స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించాలన్నటువంటి లక్ష్యంతో వారు గ్యాలరీలో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక టీటీడీ కూడా ఉదయం నుంచి కూడా భక్తులకు, గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకు అన్నప్రసాదానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి కూడా ప్రతి గంటకు ఒకసారి వారికి అన్నప్రసాద సౌకర్యాన్ని కల్పించేటటువంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తాగునీటి సంబంధించిన వాటర్ బాటిల్స్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ఇలా నిరంతరంగా కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులతో ఎప్పటికప్పుడు కూడా అన్నప్రసాదానికి సంబంధించినటువంటి వితరణ అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే టీటీడీ ఏర్పాట్లు చేయగలిగింది. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇక్కడ గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక స్వామివారి వాహన సేవ ప్రారంభం అయ్యే వరకు కూడా దాదాపు 12 నుంచి 13 గంటల పాటు వీరు మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మాడవీధిలో ఉన్న గ్యాలరీలో 1,80,000 మంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈస్ట్ మాడా స్ట్రీట్ సంబంధించినటువంటి గ్యాలరీలో రీఫిల్లింగ్ చేసేటటువంటి సౌలభ్యం టీటీడీకి ఉన్నటువంటి నేపథ్యంలో అదనంగా మరో 20,000 మంది భక్తులను ఈ ఈస్ట్ మాడా స్ట్రీట్ లో ఉన్నటువంటి గ్యాలరీలోకి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి.